ఒక దేవుడి పులిహోర కోసం, మంచి పులిహోర, టేస్ట్ అయిన పులిహోర కోసం 1/2 kg కన్నా కొంచెం తక్కువ ఆయిల్ తీసుకోవాలి. మనం వేడివేడిగా ఉన్న బాణలిలో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 kgల బియ్యాన్ని మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఫ్రెష్గా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఒక పిడికడన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం ఒక 2 చెంచాల ఆవాలు, 2 చెంచాల జీలకర్ర, ఇంత పిడికడంత కరివేపాకు, కావాల్సినంత పసుపు వేసి మంచిగా వేయించుకోవాలి కరకరలాడేలాగా. 1 kgకి 70 గ్రాముల చొప్పున చింతపండు తీసుకోవాలి. అంటే 2 70 గ్రాములు తీసుకున్నట్టు నేను మంచిగా నానబెట్టి ఉంచిన పల్లీలు, దగ్గరలో ఒక 1/4 kg పైన పల్లీలు, బాగా ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది. 1/4 kg పైన పల్లీలు మంచిగా కరకరలాడేలాగా కొంచెం నూనె వేసి వేయించాలి. మనం పొడి చేసుకోవడానికి వీలుగా కొన్ని మిరియాలు, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, వాటిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా చింతపండు నానిన తర్వాత దాన్ని బాగా నీట్గా గుజ్జంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా చిల్లుల గిన్నెలతో వడగలితే చాలా బాగా మెత్తగా నీట్గా వస్తుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ మన ఆయిల్ కొంచెం వేసి వేయించి పెట్టుకున్న కరివేపాకు, ఆ మిశ్రమం లోపల ఈ బాగా నీట్గా గుజ్జు తీసుకున్న చింతపండు రసాన్ని దాంట్లో వేసేసేయాలి. వేసి బాగా ఉడికించాలి. మంచిగా చిన్న మంట పెట్టి ఉడికించాలి. అసలు విషయం ఏంటంటే దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క వేయాలి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇంతకుముందు మనం మిరియాలు అవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, అది పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు కావాల్సినంత ఉప్పు ఎంత అంటే ఒక 10 చెంచాల ఉప్పు అవసరం పడుతుంది. ఈ 70 గ్రాముల చింతపండు రసానికి, 2 kgల బియ్యానికి కనీసం 10 చెంచాలు, వీలైతే ఇంకో చెంచా ఎక్స్ట్రానే పడుతుంది. 10 చెంచాల ఉప్పు పక్కన పెట్టుకొని దాంట్లో వేసేసుకొని కలుపుకోవాలి బాగా. ఈ గుజ్జు అనేది లిక్విడ్గా ఉంటుంది కదా, అది బాగా చిక్కబడేంత వరకు పెరుగన్నం లాగా చిక్కబడేంత వరకు మనం దాన్ని వేయించాలి. వేయించుకున్న పల్లీలు మన దగ్గర ఉన్నాయి కదా, సగం వేయాలి, సగం పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో అయితేనేమో పుల్లగా అవుతుంది, తర్వాత అందులోనేమో కరకరలాడుతాయి పక్కన ఉంటాయి. మనం ఇంతకుముందు వేయించుకున్న మిశ్రమం చెప్పాను కదా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అవి కూడా లిక్విడ్లో ఉన్నప్పుడు కొంచెం మాత్రమే వేయాలి, కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఎందుకు పక్కన పెట్టుకోవాలి అని అంటే అన్నం పైనుండి జల్లుకోవడానికి కొన్ని పల్లీలు, కొంచెం ఆ కరివేపాకు, మిరపకాయలు అవి కరకరలాడడానికి అనమాట, అవి కూడా కొంచెం పక్కన పెట్టుకోవాలి. మిగిలిందంతా ఇలా కలిపేసేయాలి. ఈ చింతపండు మిశ్రమంలో బాగా కలుపుతూ ఆ పల్లీలు కూడా పుల్లబడేంత వరకు, ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు కలపాలి. చాలా బాగా అయింది. మీద నుండి అలా కొత్తిమీర జల్లుకోవాలి. కొత్తిమీర లాస్ట్లో వేస్తే ఏంటంటే ఫ్రెష్గా గ్రీన్గా ఉంటుంది. అన్నం చేసి చల్లారబెట్టుకొని పక్కకు ఉంచుకున్నాం కదా, దాన్ని ఆరబెట్టాలి. అలా మనం రైస్ కుక్కర్లో ఉడకబెట్టుకుంటే బాగుంటుంది రైస్ని. ఎందుకనంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్లు మాత్రమే పోసి ఉడకబెట్టుకుంటాం కాబట్టి నీట్గా పొడిగా వస్తుంది. చాలా పొడిగా ఉండాలి. కొంచెం ఆయిల్ అప్పుడు దాచిపెట్టాం కదా, ఆయిల్లో ఒక 2 చెంచాలంత పసుపు వేసుకోవాలి. మనం దాచిపెట్టిన ఈ పొడి మిశ్రమం ఉన్నది కదా, మనం జీలకర్ర అవన్నీ కలిపి చేసిన పొడి, ఇలా అన్నం పైనుండి జల్లాలి. ఇలా ఆయిల్ని కొంచెం ఇలా పైనుండి జల్లుకోవాలి. రెండిట్లో ఎందుకు వేస్తానంటే బాగా నీట్గా కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని 2 పెద్ద బాణెల్లో పెట్టాను అనమాట నేను. బాగా ఈ పొడిని ఈ ఆయిల్లో వేసి ఓన్లీ పసుపు ఆయిల్ వేసి మనం ఇలా కలపాలి. ఫస్ట్ ప్రత్యేకంగా ఇలా తీసుకోవాలన్నమాట ఆయిల్ని. అప్పుడు అన్నం అనేది పచ్చ కలర్లో వస్తుంది, ఎల్లో కలర్లో వస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఉడకబెట్టిన ఆ మిశ్రమాన్ని అందులో కొద్దిగా ఇందులో కొద్దిగా వేసి బాగా నీట్గా కలపాలి. ఒకే దాంట్లో అయితే కలపలేము కాబట్టి నేను 2 వేసి చూపిస్తున్నాను. అలా నీట్గా మంచిగా ఆ మిశ్రమాన్ని బాగా కలిసేలాగా చూసుకోవాలి. దేవుడికి కాబట్టి మనం టేస్ట్ చూడం, ఒకవేళ ఉప్పు ఏమైనా పడితే కొంచెం వేసుకోవచ్చు. దాదాపుగా 10 చెంచాల ఉప్పు అయితే ఖచ్చితంగా పడుతుంది. కొంచెం ఎక్కువ తినే వాళ్ళకు ఇంకా దీనిపైన కూడా 1-2 నిమ్మకాయలు చల్లుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంకొక స్పూన్ ఎక్కువనే పడుతుంది. ఎంత టేస్ట్గా ఉంటుందంటే కొంచెం బెల్లం ముక్క, అంతే చిన్న సైజు, గోలికాయ సైజు కన్నా కొంచెం పెద్ద సైజు మనం బెల్లం ముక్క వేయాలి ఆ ఉడికే మిశ్రమంలోనే. అసలు తిరుపతి దేవస్థానంలో పులిహోర ఏ దేవస్థానంలో అయిన పులిహోర లాగే వస్తుంది. పల్లీల పైనుండి జల్లిచ్చాను కదా, కరకరలాడుతుంటాయి. కరివేపాకు కూడా కొన్ని పైనుండి జల్లిచ్చాను కదా, కరకరలాడుతుంటాయి. దేవుడి ప్రసాదం రెడీ అయిపోయింది. వినాయక చవితి కోసం రెడీ చేసిన ప్రసాదం అనమాట ఇది. నేను కేసరి కూడా చేశాను వినాయక చవితి కోసం. అది ఫ్రెండ్ నా ఏజ్ చైతన్య
చేస్తానండి మీ ఫోన్ నేను విజయగారు చేస్తాను. ఎవరో చేస్తున్నారు మీరు ఓపెన్ చేయరా? నేను చేస్తాను. స్టూల్స్ తీసుకురావు సార్. ఫోన్ చేస్తున్నా సౌమ్యకు ఫోన్ చేస్తున్నాను. ఇటు పక్క నుంచి వస్తే ఇవన్నీ వస్తాయి కొంచెం. అది ఇది రెండు పూలదండరా, పూలదండ వేసేసి నిన్నది అది. నేను మర్చిపోతాను ఇంటి తల ఆడియో పెడితే మర్చిపోతా అని ఇటు పెట్టేవా.